హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి సింపుల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ ఈజీ రెసిపీ అనమాట. పొట్లకాయ అండ్ పెసరపప్పు పొడి కూర అనమాట. ఈ రెసిపీ చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఈ రెసిపీ వచ్చి చపాతీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పొట్లకాయలో ప్రోటీన్ అండ్ ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకోసం మన ఆరోగ్యానికి చాలా మంచిది. చక్కగా జీర్ణమైపోయే రెసిపీ అనమాట. ఇది చాలా బాగుంటుంది. చపాతీ కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది అనమాట. ఇంకా మనకి రైస్ కంటే చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఈ రెసిపీ ప్రాసెస్ చూపిస్తాను పదండి. అందుకోసం నేను ఒక పెద్ద పొట్లకాయ తీసుకున్నాను. ఈ పొట్లకాయని ఫోటో తీయడం మర్చిపోయాను నేను. ఈ పొట్లకాయని పైన ఉన్న వైట్ కలర్ది ఆ పొట్టు అంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 200 గ్రామ్స్ వరకు పెసరపప్పుని కడిగి నానబెట్టుకోవాలి. చూడండి, పెసరపప్పుని ఇలా కడిగేసుకుని మనం రెసిపీ తయారు చేసుకునేంత వరకు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పొట్లకాయ ముక్కల్ని పెసరపప్పుని పక్కన పెట్టుకుని ఇప్పుడు పచ్చిమిరపకాయలు అనమాట. దీంట్లో పచ్చిమిరపకాయలు కారం వేయాలి, చాలా బాగుంటుంది. ఒక 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. 1 స్పూన్ వరకు జీలకర్ర. ఈ రెండిట్లని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ జార్ పైన మూత పెట్టేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు, కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలాగనమాట. ఇప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెసిపీ తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. దీంట్లో మనం వాటర్ వేసే పని ఉండదన్నమాట. పొట్లకాయలో వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి ఆ వాటర్ తోటే రెసిపీ తయారైపోతుంది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేయాలి. జీలకర్ర ఆవాలు ఇలా చిటపట్లాడిన తర్వాత ఒక 5 వెల్లుల్లిపాయ రెమ్మలు పొట్టుతో సహా చితగొట్టి వేయాలి. వెల్లుల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని చేయాలి. ఇవన్నీ మంట సిమ్లో ఉండాలి. చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా చించి వేయాలి. కొంచెం కరివేపాకు 2 వేసి ఫ్రై చేయాలి. ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసి ఫ్రై చేయాలి. పచ్చిమిరపకాయల పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. రెసిపీలోకి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే వేసేసుకుంటాము. తర్వాత వేసే పని ఏమి ఉండదు అసలు. ఇదే కాస్త ఓపికగా దగ్గరుండి చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ ఇలా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి పేస్టు చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, చక్కగా ఇలా ఫ్రై చేయాలి. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న పెసరపప్పులోంచి వాటర్ అన్ని పంపేసి పప్పును మాత్రం వేసి చక్కగా ఫ్రై చేయాలి. పెసరపప్పు కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసి మనం కర్రీ చేసుకుంటే కర్రీ చాలా అంటే చాలా కమ్మగా చాలా బాగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. అందుకోసం పెసరపప్పుని ఇలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి. చూడండి, చక్కగా ఇలా ఫ్రై చేయాలి. పెసరపప్పు కమ్మటి వాసన వస్తుంది. చక్కగా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పెసరపప్పుకి చక్కగా పట్టేంత వరకు ఇలా బాగా కలిపేసి ఫ్రై చేయాలి. చూడండి, అడుగంటుతుంది పెసరపప్పు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకుందాం.
సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేసేసి మొత్తం కలిపేయాలన్నమాట. మనం ఫస్టే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం, వేయాల్సినవన్నీ వేసేసుకున్నాం. ఇంకా అవేమీ వేసే పని లేదు. ఈ పొట్లకాయలు వేసిన తర్వాత చక్కగా కలిపి స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. చక్కగా ఇలా కలిపేసి ఇవన్నీ చక్కగా ఉడకడం కోసం కళాయి పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అస్సలు వాటర్ వేసే పని ఉండదండి. పొట్లకాయలోనే వాటర్ చాలా ఉంటుందన్నమాట. అందుకోసం మనం ఇంకా వాటర్ వేసే పని లేదు. పొడి కూర కాబట్టి పెసరపప్పు కూడా బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత కళాయి పైన మూత తీసి చూద్దాం. చూడండి చక్కగా దగ్గరగా అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది కూడా. అంత బాగా ఉడికిపోయింది చూడండి. చక్కగా ఉడికిపోయింది కదా, చూడండి ఎంత బాగా అయిపోయిందో. పెసరపప్పు ఉడికిపోయింది, ఇంకా పొట్లకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇలా బాగా కలిపేసి ఇంకా కొద్దిగా వాటర్ ఉందన్నమాట, అందుకోసం స్టవ్ని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లేసి మళ్ళీ కళాయి పైన మూత పెట్టి సిమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ చల్లారనిచ్చి 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఇప్పుడు కళాయి పైన మూత తీసి చూద్దాం. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. పొట్లకాయ పెసరపప్పు కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. పొట్లకాయ పెసరపప్పు పొడి కూర చాలా బాగా వచ్చిందనమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పెసరపప్పు పొడి కూర రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పక్కన చపాతీ కూడా రెడీ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు చపాతీలో వేసుకుని చక్కగా టేస్ట్ చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ, చాలా బాగా వచ్చింది కదా. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా గురువర టాక్స్ 15 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.